కందిపప్పు చుక్క కూర చేసుకుందామండి. వాళ్ళ ఎర్ర కందిపప్పుని కడాయిలో వేసుకుని నేను సార్లు కడిగేసి పొయ్యి మీద పెట్టుకుందామండి. వాటర్ వేసుకుని ఉడికిన తర్వాత మనం తీసుకున్న ఆకుకూరని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఆకుకూర వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకున్నాక కారం సరిపడగా వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని కాసేపు ఉడికించుకుందాం. అంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపుకి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆవాలు వేసుకొని అలాగే కొద్దిగా జీలకర్ర అవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. అంతే, ఎంతో కమ్మగా ఉండే ఎర్ర కందిపప్పు చుక్క కూర రెడీ.